కు నమస్కారం. ఇప్పుడు విషయం వచ్చేసి వక్ బిల్లు. ఈ వక్ బిల్లు సవరణలకు మొన్న శనివారం నాడు పార్లమెంట్లో అండ్ రాజ్యసభలో రెండు సభలలో కూడా పాస్ అయింది. ఈ బిల్లు అంటే సవరణల బిల్లు రెండు సభలలో పార్లమెంట్లో రాజ్యసభలో పాస్ అయింది. సో ఈలోపు పాస్ అయ్యి చట్టం కాకముందే అంటే ప్రెసిడెంట్ సంతకం చేయకముందే కొందరు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు పిటిషన్స్. వక్ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందంటూ ఓవైసీ లాంటి వాళ్ళు ఒక 15 మంది వరకు కూడా పిటిషన్లు సుప్రీంకోర్టులో వేశారు. అయితే ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే నిన్న ఈ పిటిషన్లన్నీ కూడా మేము ఏప్రిల్ 16వ తేదీ విచారణ జరుపుతాము అని చెప్పింది. అంటే ఈ విచారణ జరపడం అంటే ఏదో జడ్జిమెంట్ ఇవ్వడం కాదు. విచారణ అంటే ఈ పిటిషన్లన్నీ కూడా సుప్రీంకోర్టుకు అర్హత అంటే ఇవి దాంట్లో నెంబర్ కావడానికి అర్హత ఉంటుందా లేదా, దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందా లేదా, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఒక బిల్లు నిలబడుతుందా లేదా ఇంత సుప్రీంకోర్టులో అనేది మనకు 16వ తేదీ నాడు తెలిసే ఆస్కారం ఉంటుంది. నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.